మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ మాజీ మంత్రి ఏది మాట్లాడినా సంచలనమే. ఆవేశం వస్తే తన మన అని తేడా లేకుండా మాట్లాడే ఆయన తాజాగా కూటమి ప్రభుత్వంపైనే మాటల తూటాలు పెంచారు. బీజేపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారని, వారి కోసం అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమే అంటున్నారు. అసలు ఆయన టార్గెట్ చేసింది ఎవరిని? జమ్మలమడుగు వేదికగా పేలిన తూట ఫైర్ అవుతుందా, మిస్ఫైర్ అవుతుందా? జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న సీనియర్ పొలిటీషియన్. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అండతో కాంగ్రెస్ పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2 సార్లు జమ్మలమడుగు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జగన్ వెంట వైసీపీ గూటికి చేరి ఫ్యాన్ గుర్తుతో 3వ ఎమ్మెల్యే అయ్యారు. అయితే గెలిచిన 6 నెలలకే సైకిల్ ఎక్కి ఏకంగా మంత్రి పదవి కొట్టేసి లక్కీ లీడర్ అనిపించుకున్నారు. పార్టీ మారిన దగ్గర నుంచి జగన్ పై ఒంటి కాలిపై లెగుస్తూ నిత్యం ఆరోపణలు చేసే నేతల్లో ఆదినారాయణ రెడ్డి ముందు వరుసలో ఉంటూ వస్తున్నారు. 2019లో ఓటమి తర్వాత బీజేపీ గూటికి చేరి వైసీపీ ప్రభుత్వ వేధింపులకు గురికాకుండా సేఫ్ సైడ్లో గడిపారు. 2024లో మొదటిసారి కమలం గుర్తుపై భారీ మెజారిటీతో గెలిచి సీమలో కమలం పార్టీకి ఊపిరిపోశారు. ఇక కూటమిలో ఎమ్మెల్యే ఆదికి తిరుగులేదు అని అందరూ భావించిన సీన్ రివర్స్ అయిందన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రోజు నుంచి వరుస వివాదాలు ఆదిని చుట్టుముడుతున్నాయి. సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో సోలార్ విడ్ పవర్ ప్రాజెక్ట్ పనుల్లో సబ్ కాంట్రాక్ట్ తన అనుచరులచే ఇవ్వాలని హడావిడి చేసి ఎంపీ సీఎం రమేష్ నాయుడుతో కయ్యానికి కాలు దువ్వారు. ఆ వివాదం ముగియక ముందే థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లై యాష్ విషయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో మొదలైన విభేదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. చివరికి సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నా వివాదం పరిష్కారం కాలేదు. ఇటీవల గండికోట అభివృద్ధి పనులు తమ కార్యకర్తలకే దక్కాలంటూ అక్కడి పనులను అడ్డుకొని మరో వివాదంలో కూరుకుపోయారు. ఇదంతా ఒక ఎత్తైతే తాజాగా ఆదినారాయణ కార్యకర్తల కోసం రాజీనామా చేయడానికి సిద్ధమని వ్యాఖ్యానించడం కూటమిలో తీవ్ర కలకలం రేపుతున్నాయట. అధికార కూటమిలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్యే ఆదిని ఇబ్బందికి గురి చేస్తున్న నేతలెవరు? తన మాటల తూటాలతో ఎదుటివారిని డిఫెన్స్లో పడేసే ఎమ్మెల్యే ఆది ఎందుకు డిఫెన్స్లో పడిపోయారు? రాజీనామా వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఏంటని ప్రతిపక్ష పార్టీతో పాటు కూటమిలో కూడా జోరుగా చర్చ మొదలైందట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ కోటాలో ఆదినారాయణ రెడ్డికి మంత్రి పక్కా అనుకున్న మొదటి విడతలో ఆయన్ని అదృష్టం వరించలేదు. ఇక మంత్రివర్గ విస్తరణలో అయినా మంత్రి పదవి దక్కించుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలను ఇవ్వాలని ఆయన వాయిస్ వినిపిస్తున్నారు. అసలే మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న ఆదికి బీజేపీలో వర్గపోరు మరింత తలనొప్పిగా మారిందట. కడప జిల్లాకు చెందిన బీజేపీ నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఢిల్లీ పెద్దల దగ్గర చక్రం తిప్పుతూ ఆదికి చెక్ పెట్టాలని చూస్తున్నారట. అందుకే ఆయన సడన్ గా రాజీనామా అస్త్రాన్ని సంధించారంటున్నారు. మరి ఆది వ్యాఖ్యలు కూటమిలో ఎలాంటి కుంపట్లు రాజేస్తాయో చూడాలి.